బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో 4 104 వాహనాలు అదృశ్యమవడం కలకలం రేపుతుంది. మరమ్మతుల కోసం ఉంచిన 4 104 వాహనాలు డంపింగ్ యార్డులో ప్రత్యక్షమయ్యాయి. ఆసుపత్రి సిబ్బందే వాహనాలను స్క్రాప్ ఫైర్తో ధ్వంసం చేసి వాటి విడి భాగాలను అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వాహనాలు అదృశ్యమయ్యాయని జిల్లా వైద్యాధికారి ఈ నెల 2న ఫిర్యాదు చేశారని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మన అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ గారు అయినటువంటి కొండరెడ్డి లక్ష్మీనారాయణ గారు పోలీస్ స్టేషన్కి వచ్చేసి మన రాయచోటి ఏరియా హాస్పిటల్లో ఖండముడుగా అంటే పనికిరాని వాటిని ఖండం చేస్తారు. అలాంటి 104 వాహనాలను ఉంచి ఉన్నారు. అవి అక్కడి నుంచి మున్సిపల్ డంప్ యార్డ్ రాయచోటి మున్సిపల్ డంప్ యార్డ్కు తరలించాలని, అక్కడ అవి కనిపించలేదని చెప్పేసి మనకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద మేము ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. త్వరలోనే దాన్ని ఎవరు తీసుకున్నారు, అక్కడ నుంచి దొంగలించారా లేదంటే ప్రొసీజర్ ప్రకారం నడిచిందా అనే విషయాలు దర్యాప్తు తేలుతాయి. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే 104 వాహనాలు కూడా డంపింగ్ యార్డ్లోకి ఎలా వెళ్ళాయి ఏంటనేది ఇప్పటివరకు ఏమైనా అప్డేట్స్ తెలిసాయా? పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తారు, మరి ఏమంటున్నారు? అఖిల, రాయచోట్లో ఉన్నటువంటి ఏదైతే 104 వాహనాలు ఉన్నాయో 104 వాహనాలు కూడా దాదాపు 6 నెలల క్రితమే రాయచోట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి భాగం నుంచి డంపింగ్ యార్డ్ తరలించారు. సో డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి వాహనాలను స్క్రాప్ కింద అయితే తుక్కు వాటి విడి భాగాలు విడిగా చేసి వేరు చేసి వాటిని అమ్ముకున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు కూడా ఏదైతే వైద్య శాఖ అధికారులు కావచ్చు, లేదంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, లేదంటే స్థానిక పోలీసు కావచ్చు, వీరెవరు కూడా వీటిపై స్పందించలేదు. అయితే దాదాపు వాహనాలను 6 నెలల క్రితమే వాటిని డంపింగ్ యార్డ్ తరలించి సొమ్ము చేసుకున్నప్పటికీ కేవలం 6 రోజుల క్రితం ఎవరైతే ఉన్నారో జిల్లా వైద్య శాఖ అధికారి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్తున్నప్పటికీ కూడా ఇందులో చాలా విషయాలు దాగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు బహిరంగ మార్కెట్లో వాటి విలువ స్క్రాప్ కింద అమ్ముకున్నప్పటికీ కూడా 4 లక్షలు విలువ చేస్తుంది. అంటే అంతకు పై ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంత నిర్లక్ష్యంగా వాటి 104 వాహనాలు ఉంచారు? కనీసం ఒకవేళ స్క్రాప్ కింద అమ్ముకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏతుందో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ విభాగం ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు వాటికి వేలం నిర్వహించాలి. ఆ వేలంలో ఎవరైతే వాటిని కొనుగోలు చేస్తారో వాళ్ళకే దక్కాలి. ఒక నిబంధనల ప్రకారం జరగాల్సినప్పటికీ కూడా ఇప్పటివరకు అలాంటి నిబంధనలు ఏమీ లేకుండా కేవలం వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎవరైతే ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది వీటిని అక్కడి నుంచి తరలించి సొమ్ము చేసుకుని వాటి పంపకాల్లో తేడా రావడం వల్లే వాటి ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా వైరల్ అవుతున్న విజువల్స్ బయట వచ్చాయని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా వైద్య శాఖ అధికారులు ఇప్పటివరకు ఆ శాఖ తరపున ఇప్పటివరకు విచారణ చేపడుతుంది. కేవలం పోలీసులకు ఫిర్యాదు చేశాం, పోలీసులు విచారణ చేపడుతున్నారు అంటూ కేవలం నామకా జస్ట్ చుట్టూ మంత్రంగా సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వైద్య శాఖ అధికారులు బహిరంగంగా వీటిపై ఎప్పుడు విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం విచారణ చేస్తున్న చెప్తున్నప్పటికీ కూడా ఇందులో ఎవరు అసలు ఆ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాహనాలను ఎవరు డంపింగ్ యార్డ్ తరలించారు, డంపింగ్ యార్డ్లు ఎవరు వాటి విడిభాగాలు చేశారు, ఎవరు అమ్మారు, అక్కడ సంబంధించిన ఏదైతే ప్రజ్ఞానంతో ఆ వాహనాలను తుక్కు చేస్తున్న విజువల్ మనకు వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారిని ఎందుకు గుర్తించలేదు, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ప్రభుత్వ ఆస్తిని బహిరంగంగా అమ్ముకుంటుంటే ఎందుకు ఇప్పటివరకు అధికారులు చూస్తూ ఉన్నారనేది కూడా కొత్త చర్చ మారింది. సో ఈ నేపథ్యంలో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.